నమస్తే అండి. మొట్టమొదటి రోజు ఒక యజ్ఞాన్ని తలపెట్టినప్పుడు యజ్ఞానికి ఎలా అయితే శివోహం అని పేరు పెట్టడం జరిగిందో, శివతత్వం అని అంటే ఏమిటి, హం అని అంటే ఏమిటి, ఏ విధంగా తీసుకోగలిగినట్లయితే ఈ 9 రోజుల యజ్ఞంలో మనకు మనం న్యాయం చేసుకోగలుగుతాం, ఆత్మ పురోగమనంలో బంధరాహిత్యంలో ఏ విధంగా మనం ఉండగలుగుతాం అనేటటువంటి అద్భుతమైనటువంటి సందేశాలన్నీ కూడా మరి గురుగారి ద్వారా మనం తీసుకున్నాం. మరి సందర్భంగా గురుగారికి మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక చిన్న మాట ఏమిటంటే ముక్తి మోక్షం అనేటటువంటివి పదే పదే రోజు మనకు వచ్చినాయి. మనం తలపెట్టినటువంటి యజ్ఞం పేరు కూడా ఆ యజ్ఞం పేరుంది కదా మనకి, మోక్ష మార్గ యజ్ఞం. ముక్తి మోక్షాన్ని గురించి గురువుగారు ఇప్పటివరకు చక్కగా చెప్పారు. మనకి ఏ భావాలతో మనం ఉన్నట్లయితే బంధంలో మనం ఇరుక్కుపోతున్నాం, ఏ భావాలు మనలో నుంచి కనుక నిర్మూలించగలిగినట్లయితే బంధరాహిత్యంలో మనం ఉండగలుగుతాం. నేను నాది అనే భావన మన మనసులో ఎప్పుడైతే బలంగా పేరుకుంటుందో మన భావాలే మనకు బంధాలు అవుతున్నాయి. బంధంలో ఉన్నంత వరకు మన ముక్తి అనేది అసలు మనకి చెప్పే అర్హత కూడా మనకి లేదు. ఈ భౌతిక ప్రపంచంలో ప్రాకృతిక జీవిత అనుభవాలు పొంది వెళ్ళిపోవటానికే వచ్చాను తప్ప, దానం చేశామో ధర్మమే చేశామో కొంతవరకు పుణ్యకర్మల వలన భోగభాగ్యాలు లభించినాయి కాబట్టి అనుభవించి వెళ్ళిపోవటమే తప్ప పట్టుకెళ్లేది ఏమీ లేదు అనే సత్యం స్పష్టంగా మనకు అర్థమైపోతే ఈ భావాలు మనకి నాదేమీ లేదని స్పష్టంగా అర్థమవుతాయి. నాది అనే భావాలే మనకు బంధాలు అవుతున్నాయి కాబట్టి ప్రకృతిలో నాదేమీ లేదనేటటువంటి స్పష్టమైనటువంటి అవగాహన పెరగలిగినప్పుడు ఆ శివోహం అనే పదానికి గురుగారు ఇప్పటివరకు మనం ఇచ్చినటువంటి జ్ఞానపరమైన సందేశాలకి అన్నిటికీ అర్థం వస్తుంది. ఏదైతే సనాతనంగా ఉందో అది అధునాతనంగా ఉంది ఈరోజు పరిస్థితికి. ఏమిటి సనాతనం? అహం బ్రహ్మాస్మి. వేదభూమిలో పుట్టాం, వేద మహావాక్యాలని కూడా అహం బ్రహ్మాస్మి, తత్వం అసి, మమాత్మ సర్వభూతాత్మ, వేద మహావాక్యాలని ఇవే చెప్పినాయి మనకి. అదే సనాతన ధర్మంలో అహం బ్రహ్మాస్మి అయినప్పుడు ఆ శివోహం అని చెప్పి అన్నప్పటికీ కూడా ఆ స్థాయికి మనం ఎప్పుడు వెళ్ళాలి అనే దానికి పత్రిక అద్భుతంగా మనకి ఎంతో జ్ఞానాన్ని మనకి ఇచ్చారు. ఆయన అన్ని కోణాల్లో నుంచి ఇచ్చినటువంటి జ్ఞానమే ఈరోజు మనం ఆ ముక్తి మార్గంలో ప్రయాణం చేయడానికి వీలవుతూ వస్తుంది మనకి. అటువంటి జ్ఞానాన్ని మరొకసారి తట్టి లేపుతూ గురుగారు మనకు అందించినందుకు మరొకసారి గురుగారికి, కమలాసన్ శర్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం గట్టిగా, అందరు గట్టిగా. ఈ సందర్భంగా బాలకృష్ణ గారి ద్వారా చిరు సన్మానం.